Hi students, welcome to our channel. So today's our topic is with chapter leading inequalities, exercise 5b in second Roman 1 to 6 problems. Let us see what are those. In second Roman, solve the inequalities in exercises 1 to 4 and represent the solution graphically on number line. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్సర్సైజ్లో 1 to 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ 1 to 4 ప్రాబ్లమ్స్కి సో రిప్రజెంట్స్ ద సొల్యూషన్ ఇక్కడ మనకి గ్రాఫికల్గా ఆన్ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయండి అని చెప్తున్నాం. లెట్ us see the solution. Now let us see the first problem. Here the first problem is 5x plus 1 greater than minus 24 comma 5x minus 1 less than 24. ఇక్కడ మనకి టూ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు, డబుల్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. సో ఈ డబుల్ ఇన్ఈక్వాలిటీస్ని ఉపయోగించి సో డబుల్ ఇన్ఈక్వాలిటీస్ యొక్క సొల్యూషన్ సెట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సొల్యూషన్ సెట్కి ఇక్కడ మనం గ్రాఫికల్గా నెంబర్ లైన్ మీద గ్రాఫికల్గా డ్రా చేయమని చెప్తున్నాం. నౌ లెట్ us see the solution for first problem. So given ఏమి ఇచ్చారు మనకి ఫస్ట్ వన్ solution is ఫస్ట్ ఉంటే ఏమి ఇచ్చారు మనం చూడండి. let us see inequality solve చేద్దాం. 5x plus 1 greater than minus 24 ఇచ్చారు. సో ఈ ప్లస్ 1 ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకి ఈ ప్లస్ 1 ఇటు సైడ్ వస్తే మనకి మైనస్ 1 దెన్ వి గెట్ 5x is greater than minus 24 plus 1 ఇటు సైడ్ వస్తే మనకి మైనస్ 1. సో లెట్ us see 5x greater than minus 25 x is greater than ఇక్కడ మనకి 5x greater than minus 25. if I cross multiply చేయండి then we get minus 25 by 5. can ఇక్కడ here మనకి 5 ones 5 5s. check x values దగ్గర మనకి therefore x is greater than minus 5. so దగ్గర మనకి x is greater than minus 5. now let us see here 5x minus 1 less than 24. so inequality solve చేయండి మనకి 5x minus 1 less than 24. let us see here 5x ఈ మైనస్ 1 ఇచ్చడం ఇక్కడ ఏమవుతుంది మనకి ప్లస్ 1 అవుతుంది మనకి 24 plus 1. here 5x less than 24 plus 1 25. x is less than 25 by 5. ఇక్కడ ఉన్న 5 క్లాస్ మల్టిప్లైయింగ్ 25 by 5. here 5 ones 5 5s. here x is less than 5. x is less than 5. సో ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి x వాల్యూ ఎలా ఉంది మనకి x is greater than minus 5 and x is less than 5. ఇక్కడ x వాల్యూ ఎలా ఉంది మనకి x వాల్యూ ఎలా ఉంది మైనస్ 5 కంటే ఎక్కువ, ఇక్కడ 5 కంటే తక్కువ. సో ఇక్కడ ఎలా ఉంది మనకి x వాల్యూ ఇక్కడ మనకి 5 కంటే తక్కువగా ఉంది అంటే x is less than 5. సో ఇక్కడ మనకి ఎలా ఉంది మనకి x వాల్యూ 5 కంటే తక్కువగా ఉంది. సో హియర్ x is greater than minus 5. ఇక్కడ x వాల్యూ ఎలా ఉంది మనకి మైనస్ 5 కంటే ఎక్కువగా ఉంటుంది. సో therefore the solution set is therefore ఈ టూ ఇన్ఈక్వాలిటీస్ మనం కలిపి ఎలా రాయొచ్చు మనం x is greater than minus 5 x is less than 5. రెండు కలిపి ఏం రాయొచ్చు మనం x is greater than minus 5 అంటే ఇక్కడ మైనస్ 5 కంటే x పెద్దది కదా, x is greater than minus 5. దీని ఇంకో విధంగా చెప్పొచ్చు మనకి మైనస్ 5 కంటే x పెద్దది కదా. దీని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ x కంటే మైనస్ 5 చిన్నదని కూడా చెప్పొచ్చు కదా. దాని రాసి ఉంటుంది హియర్ x కంటే మైనస్ 5 చిన్నది, మైనస్ 5 is less than x ఇలా కూడా చెప్పొచ్చు మనకి ఫ్రమ్ మైనస్ 5 less than x. తర్వాత x వాల్యూ ఎలా ఉంటుంది less than 5 less than 5. సో ఇక్కడ మనకి x వాల్యూస్ మనకి గ్రేటర్ దాన్ మైనస్ 5 అండ్ లెస్ దాన్ 5. x వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి మైనస్ 5 కంటే ఎక్కువ ప్లస్ 5 కంటే తక్కువ. therefore let us see the solution set is therefore
the solution set is మనకి x belongs to -5 comma plus 5. x belongs to -5 comma plus 5. ఇక్కడ మనకి ఓన్లీ స్ట్రిక్ట్లీ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి గ్రేటర్ దాన్ ఓన్ లెస్ దాన్ దగ్గర మనకి ఓపెన్ ఇంటర్వెల్స్ వస్తాయి. x ఈజ్ గ్రేటర్ దాన్ -5, x ఈజ్ లెస్ దాన్. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఉంది. ఇక్కడ ఈక్వల్ టు సింబల్స్ ఇక్కడ మనం బోత్ ఆర్ ఓపెన్ ఇంటర్వెల్ రాస్తాం. నౌ లెట్ us see this solution in the number line graphically. plus ఇక్కడ మనకి మైనస్ ఇంటి వరకు ఉంటాయి నెంబర్స్. ఫస్ట్ సపోజ్ మనకి -5 ఉందంట, -5 ఫర్ సపోజ్ 0, ఫర్ సపోజ్ ఇక్కడ +5. ఇక్కడ -5 ఇక్కడ వస్తే మనకి నెక్స్ట్ నెంబర్గా మనకి -4, -3, -2, -3 ఇలా ఉంటుంది. ఇక్కడ వస్తే మనకి 1, 2, 3, 4 ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నా మనకి x వాల్యూస్ ఎలా ఉండాలంటే -5 నుంచి +5 వరకు ఉండాలి. ఇక్కడ అక్కడ ఏం రాస్తాం, ఓపెన్ ఇంటర్వెల్ రాస్తాం. ఓపెన్ ఇంటర్వెల్ రాసి మనం అక్కడ -5 తీసుకోం, ఓన్లీ -5కి +5కి మధ్యలో ఉండేదాన్ని తీసుకుందాం. సో ఇక్కడ మనకి గ్రాఫికల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఆల్రెడీ వీఆర్ సాల్వింగ్ ది గ్రాఫికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎక్సర్సైజ్ 5A. సో అక్కడ మనం డీటెయిల్గా చెప్పాం అక్కడ. సో మనకి ఇక్కడ ఫ్రమ్ గ్రాఫికల్ ఇంటర్వెల్స్ ఉంటే ఎలా మనకి ఓపెన్ ఇంటర్వెల్ అంటే మనం గ్రాఫ్ని ఎలా డ్రా చేస్తామని చెప్పి చెప్పాము అక్కడ. సో లెట్ us once again -5, 5. సో ఇక్కడ మనకి ఏమిటి ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ మనకి -5 +5 నాట్ ఇంక్లూడెడ్. సో ఇన్ బిట్వీన్ వాల్యూస్ మాత్రం తీసుకుంటాం. సో ఇక్కడ మనం -5 తీసుకోం కాబట్టి ఇక్కడ ఎలా రాస్తామంటే చూద్దాం. లెట్ us see -5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఓపెన్ సర్కిల్ రాయండి. -5 ఫస్ట్ మనకి -5 +5 అనే నెంబర్ పైన ఓపెన్ సర్కిల్ని రాయండి. సో హియర్ ఓపెన్ సర్కిల్ ఇండికేట్స్ ఏం చెప్తుంది ఇక్కడ మనకి ఓపెన్ సర్కిల్ ఇక్కడ మనకి -5ని +5ని తీసుకోము, ఆ నెంబర్స్ ఉండవు. -5 +5 అనే నెంబర్ ఉండదు, ఓన్లీ -5కి +5కి మధ్యలో ఉండొచ్చే వాల్యూస్ మాత్రం ఈ రీజన్ని ఇక్కడ మనం డార్క్ చేయాలి. -5కి +5కి మధ్యలో ఉండే రీజన్ని డార్క్ చేయాలి. లెట్ us see రీజన్ మాత్రమే డార్క్ చేయండి. మొత్తం ఇక్కడ మనకి గ్రాఫ్ ఉంది. So it indicates what? Therefore x belongs to, it indicates what? X belongs to -5 comma +5. So this is the solution for first problem. Now let us see the second problem is. Here the second problem is 2 into x minus 1 less than x plus 5. 3 into x plus 2 is greater than 2 minus x. Let us see the solution is double inequalities are 2 into x minus 1 less than x plus 5 and 3 into x plus 2 is greater than 2 minus x. Let us see the solution. Here 2 into x minus 1 is less than x plus 5 is less than x plus 5. Let us see. So 2 దగ్గర మల్టిప్లై 2 into x minus 1 కాబట్టి ఇక్కడ x minus 1 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. సో 2 into x 2x, 2 into minus 1 minus 2 is less than x plus 5. Here ఈ ప్లస్ ఎక్స్ని ఇన్సైడ్ పంపించండి. here 2x minus x less than minus 2 ఇన్సైడ్ వస్తే మనకి గెట్ 5 plus 2. 2x minus x అంత ఇక్కడ వాల్యూ 2x minus x
x less than 5 plus 2 7, x is less than 7. Now you can solve the inequality. I'm given that 3 into x plus 2 is greater than 2 minus x. Now let us see 3 into x plus 2. Here x plus 2 month 3 into x, 3x plus 3 to 6 is greater than 2 minus x. Here minus x in itself పంపించండి. Then we get 3x minus x instead we get plus 6 అవుతుంది is greater than. ఈ minus 6 ని సైడ్ పంపించండి. ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ ప్లస్ 6 సైడ్ వస్తే మనకి we get minus 6. 2 plus 6 సైడ్ వస్తే మనకి minus 6. 3x plus 6 4x is greater than 2 minus 6 get minus 4. X is greater than minus 4 by 4. Cancel it around 1. Therefore, x is greater than minus 1. X is greater than minus 1. So, x value is greater than minus 1, less than 7. So, in this case, x 7 కంటే తక్కువ ఉంది. ఈ కేసులో ఇక్కడ మనకి x is greater than minus 1. సో ఇక్కడ x values ఎలా ఉన్నాయి మనకి ఒకటేమో -1 కంటే ఎక్కువ 7 కంటే తక్కువ. లీస్ట్ నెంబర్ అంతా ఇక్కడ మనకి -1, హైయెస్ట్ నెంబర్ అంతా ఇక్కడ మనకి 7. అంటే -1 కి 7 కి మధ్యలో ఉన్నాయి వాల్యూస్. x వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి -1 కి 7 మధ్యలో ఉంటే 0 1 2 3 4 5 6 అప్ టు. లెట్ us see రెండు కలిపి ఇలా రాస్తాం ఇక్కడ సొల్యూషన్ సెట్. therefore ఇక్కడ ఎలా మనకి x is greater than -1 అంటే ఇక్కడ -1 కంటే ఎక్కువ. సో -1 కంటే ఎక్కువ అంటే ఎలా రాస్తాం మనకి -1 less than x less than 7. సో రెండు కలిపి రాస్తాం మనకి -1 less than x less than 7. సో రెండు ఇక్కడ x is greater than -1 ఎలా రాసుకున్నాం -1 less than x గా రాస్తాం. తర్వాత x ఎలా ఉంది మనకి 7 కంటే తక్కువ -1 కంటే ఎక్కువ. సో therefore ఇక్కడ the solution set is ఎలా రాస్తాం మనకి therefore the solution set is therefore the solution set is where x belongs to open interval -1 comma 7. x belongs to మనకి open interval -1 comma 7. ఇక్కడ మధ్యలో మనకి ఈక్వల్ టు సేమ్ లేవు కాబట్టి ఓన్లీ స్ట్రిక్ట్లీ ఓపెన్ ఇంటర్వల్స్ రాస్తాం. చూద్దాం ఈ సొల్యూషన్ కింద మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం. let us see on the number line. let us see the number line. value plus infinity ఇక్కడ మనకి minus infinity. let us see the value for suppose -1 ఉన్నారు ఇక్కడ -1 మనకి -2 and so on ఉంటాయి. తర్వాత ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 and so on. తర్వాత now let us see తర్వాత మనకి సొల్యూషన్ ఇక్కడ -1 comma 7. so x belongs to open interval -1 comma 7. here open interval రాసిన ఇక్కడ మనకి -1 not included, here -1 and 7 are not included, only in between values. only in between values అంటే ఇక్కడ మనకి -1 కి ప్లస్ 7 కి మధ్యలో ఉండే వాల్యూస్ మాత్రమే ఇక్కడ మనకి సొల్యూషన్ అవుతుంది. సో x belongs to -1 comma 7. now let us see the -1 not included, here -1 అనే నెంబర్ తీసుకో దానిలా రిప్రజెంట్ చేస్తుంది గ్రాఫికల్గా. సో -1 అనే నెంబర్ మనం తీసుకోం కాబట్టి రిప్రజెంట్స్ ఓపెన్ సర్కిల్. ఇక్కడ 7 ఎలా రాస్తాం మనకి రిప్రజెంట్స్ ఓపెన్ సర్కిల్. ఎందుకు ఇక్కడ మనకి సో 7 ఆల్సో హ్యావింగ్ ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ x less than 7 ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ ఉన్నట్లయితే క్లోజ్ రాస్తాం. ఈక్వల్ టు అంటే మనకి క్లోజ్ రాస్తే మనకి ఇంక్లూడెడ్ -1 ఇంక్లూడెడ్ 7 ఉంటుంది. సో మనకి ఇక్కడ స్ట్రిక్ట్లీ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ -1 7 నాట్ ఇంక్లూడెడ్. ఇన్ బిట్వీన్ -1 కి 7 మధ్యలో ఉండే వాళ్ళు అప్ టు 0 నుంచి 6 వరకు ఆల్ వాల్యూస్ మనకు ఉంటాయి.
సో ఇక్కడ మనం ఈ లైన్ ఇక్కడ నుంచి -1 నుంచి 7 వరకు ఉన్న ఈ లైన్ ఇక్కడ మనం డార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి -1 నుంచి +7 వరకు ఉన్నటువంటి ఈ రీజియన్ని మనం ఇక్కడ డార్క్ చేయాలి. లెట్ us see. So this is the graphical representation of x belongs to -1, 7. Now this is the solution for second problem. Now let us see the third problem. Now let us see the third problem is 3x minus 7 greater than 2 into x minus 6, 6 minus 6 greater than 11 minus 2x. Now let us solve that. So here 3x, sorry, 3x minus 7 greater than 2 into x minus 6. Solution. Here 3x minus 7 greater than 2 into x minus 6 means 2 into x, 2x minus 2 6 are 12. 6 are 12. Now let us see. Plus 2x inside this one, then we get 3x minus 2x greater than minus 7 inside us, 7 minus 12. 3x minus 2x, x is greater than minus 5. X is greater than minus 5. Now let us see this inequalities. 6 minus x greater than 11 minus 2x. So then we will solve this. Let us see. Here ఈ minus 2x inside తీసుకోండి, plus 2x అవుతుంది కదా. ఈ minus 2x inside వస్తే ఇక్కడ ఆల్రెడీ minus x ఉంది. ఈ minus 2x inside వస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి plus 2x minus 2x inside వస్తే మనకి ఎంత, ఇక్కడ మనకి plus 2x. తర్వాత ఇక్కడ ఆల్రెడీ minus x ఉంది కాబట్టి minus x greater than 11 minus plus 6 ఈ పక్క వస్తే minus 6, minus 2x ఈ పక్క వస్తే plus 2x minus x plus greater than 11 minus 6. 2x minus 6 అంటే మనకి x greater than 11 minus 6 అంటే వాల్యూ is 5. సో అబ్జర్వ్ చేసి ఇక్కడ మనకి బోత్ ఈక్వాలిటీస్ మనకి గ్రేటర్ దానే ఉన్నాయి. సో -5 కంటే ఎక్కువ, +5 కంటే ఎక్కువ. సో మనకి ఎలా ఉన్నాయి ఇక్కడ వాల్యూస్, ఇక్కడ మనకి x is greater than -5. ఇక్కడ ఈ కేసులో మనకి ఏమొస్తాయి వాల్యూస్, మనకి -5 అంటే -5 నుంచి +20 వరకు వస్తాయి. For suppose let us see the rough on the number line. ఇక్కడ వస్తే ఇక్కడ మనకి -5 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్, అప్పుడు ఇక్కడ మనకి -5 to ∞. బట్ ఎలా ఉంది మనకి 5, ∞. 5 నుంచి ఎక్కువ ఉండే వాల్యూస్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ మనకి. ఒక కేసులో ఇక్కడ మనకి 5 నుంచి ఓన్లీ 5 మాత్రమే వస్తాయి. ఇంకో కేసులో మనకి -5 నుంచి వాల్యూస్ వస్తాయి. మరి ఇక్కడ ఏ వాల్యూస్ ఇక్కడ మనకి సొల్యూషన్ x వాల్యూస్కి రాస్తామంటే, x వాల్యూస్ మనకి ఏవైతే 2 ఇన్ఈక్వాలిటీస్ని సాటిస్ఫై చేస్తాయో ఆ వాల్యూస్ ఇక్కడ మనకి సొల్యూషన్గా తీసుకుంటాం. ఏం చెప్తున్నా కదా, మనకి x ఈజ్ గ్రేటర్ దాన్ -5 అన్నాం కదా. -5 కంటే ఎక్కువ ఓ నెంబర్ తీసుకుని ఎనీ ఈక్వాలిటీ, ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుని ఇక్కడ మనకి 2 ఇన్ఈక్వాలిటీస్ సాటిస్ఫై కావాలి. లెట్ us see. -5 కంటే ఎక్కువ, ఫర్ సపోజ్ x ప్లేస్లో -4 తీసుకోండి ఫ్రమ్ దిస్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ సబ్స్టిట్యూట్ ఇక్కడ -4 తీసుకోండి. సో ఇన్ఈక్వాలిటీలో 3 into x ప్లస్ ఎంత రాస్తున్నాం, ఇఫ్ x is equal to -4 రాసి చెక్ చేస్తున్నాం. x ప్లస్ ఎంత దగ్గర మనకి -4. ఇన్ఈక్వాలిటీ చెక్ చేయండి. 3 into -4 -7 greater than 2 into -4 -6. Implies that 3 into -4 -12 -7 greater than -4 -6 -10. -10 into -20 -12 -7. Here -19 is greater than
-20. ఇక్కడ ఏం చెప్తున్నాం మనకి -20 కంటే -19 పెద్దది. సో ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. బట్ ఇదే x ఈజ్ ఈక్వల్ టు -4కి ఈక్వాలిటీ కూడా సాటిస్ఫై కావాలి. మరి సాటిస్ఫై అవుతుందో చెక్ చేయండి. మనకి x ఈజ్ ఈక్వల్ టు -4 రాస్తే ఇక్కడ మన x ప్లేస్లో -4 రాస్తే 6 మైనస్ x వాల్యూ ఉంది కదా మనకి -4 గ్రేటర్ దాన్ 11 మైనస్ 2 ఇంటూ -4 మైనస్ టు మైనస్ ప్లస్ 6 ప్లస్ 4 గ్రేటర్ దాన్ -2 ఇంటూ -4 -8 ప్లస్ 11 ప్లస్ 8 10 ఈజ్ గ్రేటర్ దాన్ 19. సో మనకి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 19 ఉంటుంది. సో 19 కంటే 10 పెద్దదా? ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో మనం ఎక్స్కి ఏదైతే వాల్యూస్ రాస్తామో ఇన్ఈక్వాలిటీలో ఎక్స్ ప్లస్లో ఏదైతే వాల్యూస్ రాస్తామో దోస్ ఇన్ఈక్వాలిటీస్ గివ్స్ ట్రూ స్టేట్మెంట్. ఎక్స్ ప్లస్లో వాల్యూస్ రాసినప్పుడు ఇక్కడ మనకి సో ఇన్ఈక్వాలిటీ ఇక్కడ మనకి ట్రూ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో ట్రూ ఏవైతే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మనకి ట్రూ స్టేట్మెంట్స్ ఇస్తాయో ఆ వాల్యూస్ని ఇక్కడ మనకి సొల్యూషన్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం. నో సెంటెన్స్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ -5 కంటే ఒక నెంబర్ తీసుకుని మన ఇన్ఈక్వాలిటీ డస్ నాట్ సాటిస్ఫైస్. తర్వాత -5 కంటే ఎక్కువ ఉందంటే ఈ కేసులో ఇక్కడ మనకి వాల్యూస్ ఇక్కడ మనకి సాటిస్ఫై కాలేదు. సో -5 + 5 ఫర్ సపోజ్ మధ్యలో ఇక్కడ 0 కూడా వస్తుంది కదా. ఫర్ సపోజ్ 0 తీసుకొని చెక్ చేయండి. 0 తీసుకొని చెక్ చేస్తుంటే మనకి వాల్యూ లెట్ us see. సో ఇక్కడ x ప్లేస్లో 0 రాసి ఒకసారి చెక్ చేయండి. సో x ప్లేస్లో 0 రాస్తే గివెన్ ఇన్ఈక్వాలిటీస్లో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇంప్లైస్ దట్ ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ ఏముంది మనకి 3x. సో 3 ఇంటూ 0 -7 గ్రేటర్ దాన్ 2 ఇంటూ 0 -6. 3 ఇంటూ 0 0 0 -7 గ్రేటర్ దాన్ 2 ఇంటూ -6 -12. సో మనకి -12 కంటే -7 పెద్దది. ఇక్కడ మనకి 2. సో ఇక్కడ x ప్లస్ 0 రాసినప్పుడు మనకి ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. మరి ఈక్వాలిటీ అదే వాల్యూకి ఇక్కడ ఈక్వాలిటీ కూడా మనకి సాటిస్ఫై కావాలి. లెట్ us see. x ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే లెట్ us see 6 మైనస్ 0 గ్రేటర్ దాన్ 11 మైనస్ 2 ఇంటూ 0 2 ఇంటూ 0 0. సో ఇక్కడ వాల్యూ 6 గ్రేటర్ దాన్ 11. సో 11 మైనస్ 0 ఇంత దగ్గర మనకి 11. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 11. సో 11 కంటే 6 పెద్దదా? ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో ఇక్కడ మనకి ఈ మధ్యలో ఇక్కడ వాల్యూస్ కూడా మనకి నాన్ సాటిస్ఫైడ్. తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ 2 ఇన్ఈక్వాలిటీస్ ఏ ఎక్స్ వాల్యూస్ దగ్గర మనకి ట్రూ స్టేట్మెంట్ ఇస్తాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకి సొల్యూషన్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీ చెప్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ 5 అన్నారు. సో 5 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ తీసుకోండి. 5 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ తీసుకొని చెక్ చేయండి. లెట్ us see. సో ఇక్కడ x ఈక్వల్ టు 6 తీసుకోండి. ఫర్ సపోజ్ x ఈక్వల్ టు 6 రాస్తాం. 5 కంటే ఎక్కువ ఉన్నాం కాబట్టి x ఈక్వల్ టు 6 తీసుకోండి. ఇన్ఈక్వాలిటీ చూడండి ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. బోత్ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ చెక్ చేయండి. 3 ఇంటూ 6 -7 గ్రేటర్ దాన్ 2 ఇంటూ 6 -6. 3 6 18 -7 2 ఇంటూ 0 18 -7. then we get 11. 11 is greater than 0. So it is true. Because మనకి ఏమో ట్రూ కదా. 11 0 కంటే 11 పెద్దది. ఇట్ ఈస్ ట్రూ. తర్వాత x ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఈ ఈక్వాలిటీ చెక్ చేస్తాం. మరి ఈ ఈక్వాలిటీ చూడండి ఇక్కడ మనకి 6 మైనస్ 6 గ్రేటర్ దాన్ 11 మైనస్ 2 ఇంటూ 6. లెట్ us see. let us see 6 minus 6 అంటే మనకి 0 greater than 11 minus 12. 0 is greater than 11 minus 12 అంటే మనకి -1. సో ఇక్కడ మనకి -1 కంటే 0 పెద్దది. సో -1 కంటే 0 పెద్దది కదా. ఇక్కడ మనకి ఇట్ ఈస్ ట్రూ. అంటే ఇక్కడ మనకి 2 ఇన్ఈక్వాలిటీస్లో మనకి ఈ ఎక్స్ వాల్యూస్ వద్ద ఇక్కడ మనకి సాటిస్ఫై చేస్తున్నాయి. ఇక్కడ 5 కంటే
ఎక్కువ ఉన్న వాల్యూస్. సో అక్కడ మనకేమో 5, వద్ద ఇక్కడ మనకి బోత్ ఇన్ఈక్వాలిటీస్ ఇప్పుడు మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో ద సొల్యూషన్ సెట్ ఈజ్ మనకేమో గ్రేటర్ దాన్ 5. సో మనకి 5 కంటే తక్కువ ఉంది ఇక్కడ. ఫర్ సపోజ్ -5 నుంచి తీసుకుంటే మనకి -5 తర్వాత ఉండే వాల్యూస్ అన్ని మనకి బోత్ ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ మనకి నాట్ సాటిస్ఫైడ్. సో మనకి ఏ ఎక్స్ వాల్యూస్ వద్ద అయితే మనకి బోత్ ఇన్ఈక్వాలిటీస్ సాటిస్ఫై అవుతాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకి సొల్యూషన్ సెట్గా తీసుకుంటాం. అక్కడ ఏమైతే మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 వద్ద మాత్రమే మనకి సాటిస్ఫై అవుతాయి. Therefore, the solution set is only ఇక్కడ మనకి ఏమో x belongs to open interval 5, ఓన్లీ ఈ వాల్యూస్ వద్ద మాత్రం x is greater than 5 వద్ద ఆల్ వాల్యూస్ మనకి సాటిస్ఫైడ్ అవుతాయి. Now let us see the solution graphically. Insert the number line. Plus infinity 5, 6, 7 and so on. 4 and so on minus infinity వరకు. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి మనకి 5 కంటే సో ఎక్కువ ఉండాలి. 5 కంటే ఎక్కువ మనకి ఏం రావాలి మనకి ఇక్కడ మనకి 5కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఆల్ నెంబర్స్ 5 ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే మీన్ ఇక్కడ మనకి 5కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఆల్ నెంబర్స్. ఇక్కడ మనం ఇంక్లూడింగ్ 5 ఆర్ నాట్. హియర్ 5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. దేర్ఫోర్ హియర్ 5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఇక్కడ మనకి అండ్ ద నెంబర్ 5 పుట్ ఏ ఓపెన్ circle. Now after that draw the line to the right of the number 5. Draw the line to the right of number 5. Let us see. Draw channel region మొత్తాన్ని చూడండి మనకి ఎంత ఇక్కడ 5, infinity. Infinity. This is the reason for x belongs to ఇక్కడ 5 నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఇక్కడ 5కి ఓపెన్ సర్కిల్ రాసాం. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ ప్రాబ్లం. Now let us see the fourth problem. Now let us see the fourth problem is here 5 into 2x minus 7 minus 3 into 2x plus 3 here less than or equal to 0 and when equal to ఇక్కడ మనకి 2x plus 19 less than or equal to 6x plus 47. Now let us see the solution is let us see the solution is 5 into 2x minus 7. ఇలా మనకి 5 into 2x minus 7 5 తో 2x minus 7 మొత్తాన్ని మల్టిప్లై చేసేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్లైమేట్ మనకి గివెన్ ఈక్వల్ రాస్తామా 5 into 2x minus 7 minus 3 into 2x plus 3 less than or equal to 0. ఈ 5తో ఈ 2x minus 7 మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 5 into 2x means 10x. 5 into minus 7 minus 35 minus 3 into 2x minus 6x minus 3 into 3 minus 9 is less than or equal to 0. Now let us here plus 10x minus 6x. How much? Plus 10x minus 6x we get plus 4x plus 10x minus 6x we get plus 4x. Here minus 35 minus 9 we get minus 44 is less than or equal to 0. Here 4x is less than or equal to minus 44 is less than plus 44. Here x is less than or equal to 44 by 4. 4 ones are 4 11s. X is less than or equal to 11.
Here x is less than or equal to 11. Now let us see the second inequality. Here 2x plus 19 less than or equal to 6x plus 47. సో ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేస్తే మనకి డౌన్ లెటర్స్ ఈ ప్లస్ 2xని సెట్ తీసుకొని ఇక్కడ ప్లస్ 47 సెట్ తీసుకున్నాం. లెటర్స్ ప్లస్ 47 సెట్ వస్తే మనకి ఎంతమా మైనస్ 47 ప్లస్ 19. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 47ని లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు. తర్వాత ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మనకి రైట్ సైడ్ ప్లస్ 6x ఉంది. ప్లస్ 6x యాజ్ డి రైట్ చేసాం. ఈ ప్లస్ 2x ఇట్స్ వస్తే మనకి ఎంత విగేట్ మైనస్ 2x. మనకు డెస్ హియర్ మైనస్ 47 ప్లస్ 19 హౌ మచ్ 47 మైనస్ 19 విగేట్ ఇందులో మనకి మైనస్ 28 how much minus 28 is less than or equal to 6x minus 2x 4x. ఇక్కడ క్రాస్ మల్టిప్లై అంటే మనకి మైనస్ 28 divided by 4 less than or equal to 4. Here 4 ones 4 sevens. Here minus 7 less than or equal to x. ఇలా మనకి మైనస్ 7 less than or equal to x. సో దీన్ని ఇక్కడ మనకి దీనికి విధంగా ఎలా రాసుకోవచ్చు మనం x is greater than or equal to minus 7. ఇక్కడ మైనస్ 7 is less than or equal to x కదా. ఇక్కడ x కంటే మైనస్ 7 చిన్నది మీనింగ్ x కంటే మైనస్ 7 చిన్నది. దీనికి విధంగా చెప్పచ్చు ఇక్కడ x కంటే మైనస్ 7 చిన్నది అయినప్పుడు మనకి xని మైనస్ 7 కంటే పెద్దదాన్ని కూడా చెప్పొచ్చు కదా. సో అలా చెప్పేదాన్ని ఎలా రాస్తున్నామని x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 7గా రాస్తాం. ఇక్కడ బోత్ కలిపి ఎలా రాసాము మనకి therefore the solution set is ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉండాలి మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11. therefore ఫ్రమ్ అన్నట్టుగా ఎలా రాస్తాం మైనస్ 7 ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. తర్వాత x is less than or equal to 11. ఇప్పుడు ఎలా రాసి మనకి x is greater than or equal to minus 7. సో మైనస్ 7 ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ మైనస్ 7 కంటే గ్రేటర్ మైనస్ 7. హియర్ x is equal to 11 and less than 11. Now therefore the solution set is what where x belongs to ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్. ఫస్ట్ దగ్గర మనకి వాల్యూ మైనస్ 7 ప్లస్ 11. ఇక్కడ రాసి మనం క్లోజ్ ఇంటర్వెల్ రాసాం. ఎందుకు ఇక్కడ మనకి క్లోజ్ ఇంటర్వెల్ బికాస్ ఇక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ కనుక ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కనుక ఇక్కడ మనకి ఏం రాసి ఇక్కడ మనకి బోత్ ఆర్ క్లోజ్ ఇంటర్వెల్స్ అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ రాస్తున్నాం మనకి హియర్ ఇంక్లూడింగ్ మైనస్ 7 ఇంక్లూడింగ్ 11 అండ్ ఆల్సో the values are lies in between minus 7 కి plus 7 మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమొస్తాయి ఇక్కడ మనకి మైనస్ 7 11కి మైనస్ 6 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 2 1 0 2 1 so on up to మనకి 11 వరకు ఉన్న వాల్యూస్. now let us see this the solution set in the number line. ఫస్ట్ సపోజ్ ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ 8 మైనస్ 9 సారీ మైనస్ 7 మైనస్ 6 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 2 1 మైనస్ 1 0 1 2 3 4 5 6 7 8 9 10 11
ప్లస్ ఇన్ఫినిటీ వరకు, ఇక్కడ మనకి మైనస్ ఇన్ఫినిటీ వరకు. సో హియర్ స్పెల్లర్ డ్రా చేయాలి ఇక్కడ మనకి గ్రాఫ్ని. ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ -7 మనకి ఇక్కడ -7 కూడా తీసుకుందాం. ఫస్ట్గా -7 అనే నెంబర్ పైన ఇది -7, ఈ -7 అనే నెంబర్ పైన మనం డార్క్ సర్కిల్ని డ్రా చేయాలి. డార్క్ సర్కిల్ మనకి ఇది ఓపెన్ సర్కిల్, ఈ ఓపెన్ సర్కిల్ రాసుకుని ఏమంటాం మనం -7 తీసుకోవాలి. ఇక్కడ డార్క్ సర్కిల్ కూడా రాస్తున్నాం అంటే ఇక్కడ మనకి -7 అనే వాల్యూని కూడా కన్సిడర్ చేస్తామని మీనింగ్, ఇంక్లూడింగ్ -7. తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్లో ఇక్కడ 11 ఉంది. సో 11కి ఇక్కడ మనకి ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ ఇక్కడ మనకి డార్క్ సర్కిల్ డ్రా చేసి హియర్ -7 నుంచి +7 వరకు ఉన్నటువంటి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకి సొల్యూషన్ అవుతాయి. సొల్యూషన్ ఆఫ్ ద బోత్ ఇన్ఈక్వాలిటీస్. మనకి ఏం ఈ -7కి +7 మధ్యలో ఉన్నటువంటి ఎంటైర్ ఈ రీజన్ మొత్తాన్ని డార్క్ చేయండి. లైన్ మొత్తానికి మనకి డార్క్ చేయండి. సో నా హియర్ డార్క్ కలర్ లైన్. సో ఈ షేడెడ్ రీజన్ వచ్చేసి మనకి సొల్యూషన్ సెట్. రీజన్ మొత్తం మనకి సొల్యూషన్ సెట్ అవుతుంది. Solution for both problem. Now let us see the problem. Now let us see the fifth problem is a solution is to be kept between 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. So what is the range in temperature in degree Celsius if the Celsius or Fahrenheit conversion formula is given by. So ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఒక సొల్యూషన్ ఇక్కడ మనకి చూడండి. ఫర్ సపోజ్ a solution is to be kept between 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. ఇక్కడ మనకి ఒక సొల్యూషన్ ఇక్కడ మనకి ఒక టెంపరేచర్లో ఇక్కడ మనకి పెట్టారు. ఆ టెంపరేచర్లో ఇక్కడ మనకి ఇన్ బిట్వీన్ 68 degrees Fahrenheit అండ్ 77 degrees Fahrenheit అంటే మనకి హీట్ ఇక్కడ మనకి ఫారెన్హీట్లో ఇచ్చారు. మనకి టెంపరేచర్ని ఫారెన్హీట్లో ఇచ్చారు. అయితే అక్కడ సొల్యూషన్ ఇక్కడ మనకి ఎంత రేంజ్లో ఉంది, మనకి ఫారెన్హీట్స్లో ఎంత రేంజ్లో పెట్టారు, ఇక్కడ మనకి 68 degrees Fahrenheit అండ్ 77 degrees Fahrenheitలో పెట్టారు. అయితే వాట్ ఈస్ ద రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్. ఇక్కడ మనకి ఫారెన్హీట్లో ఇచ్చారు, ఇక్కడ మనకి సెల్సియస్ మన డిగ్రీ వచ్చేసి. సో ఇక్కడ అయితే మనకి టెంపరేచర్ యొక్క రేంజ్ని సెల్సియస్ డిగ్రీస్లో కనుక్కోమని చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ మనకి ఈ సెల్సియస్లో ఉన్నట్లయితే ఫారెన్హీట్లో కన్వర్ట్ చేయండి, ఫారెన్హీట్లో ఉన్నట్లయితే మనకి సెల్సియస్లో ఇక్కడ కన్వర్ట్ చేయండి అని చెప్పేసి ఫార్ములా ఇచ్చారు. హియర్ let us see the solution is. Now let us see the solution is. Therefore the solution is to be kept between 68 degrees Fahrenheit and 77 degrees Fahrenheit. ఇక్కడ కన్వర్షన్ ఫార్ములా ఏమి ఇచ్చారు మనకి హియర్ the conversion formula. Here the conversion formula is F is equal to 9/5 into C plus 32. F is equal to 9/5 into C plus 32. Now let us see. ఇక్కడ మనకి ఇక్కడ ఫారెన్హీట్లో ఇచ్చారు కదా, ఇక్కడ మనకి టెంపరేచర్ వస్తుంది. హియర్ according to the problem ఇక్కడ ఇచ్చిన మనకి టెంపరేచర్ యొక్క రేంజ్ మనకి 68 degrees మనకేమో ఇన్ బిట్వీన్ 68కి 77 మధ్యలో ఉంది కాబట్టి 68 77 మధ్యలో ఉంది కాబట్టి 68 degrees లెస్ దాన్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఫారెన్హీట్లో ఇచ్చారు లెస్ దాన్ ఎఫ్ లెస్ దాన్ 77
degrees. సో దీన్ని కూడా మనం ఫారెన్హీట్స్లో ఉన్నదాన్ని కూడా మనం సెల్సియస్లోకి మార్చాలి. ఇక్కడ ఫారెన్హీట్స్ ఎంత ఉంది, మన టెంపరేచర్ గ్రేటర్ దాన్ 68 లెస్ దాన్ 77 డిగ్రీస్లో ఉంది. అయితే ఇక్కడ మనం దీన్ని కూడా సెల్సియస్లోకి మార్చాలి. హియర్ లెట్ us see the solution. 68 degrees less than, here F means Fahrenheit's formula, Fahrenheit's formula 9/5 plus C plus 32 is less than 77. Alright, ఫస్ట్ మనకి ఓన్లీ ఇక్కడ మనకి వాల్యూ సి వాల్యూ కావాలి, సి యొక్క రేంజ్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ సి ఉండాలి. రిమైనింగ్ ఇక్కడ ప్లస్ 32 ఉంది. హియర్ ఇక్కడ ప్లస్ 32 రిమూవ్ కావాలి. ఇక్కడ ఏం చేయాలి మనం, యాడింగ్ మైనస్ 32 లేదా సబ్ట్రాక్టింగ్ 32 రాయాలి. లేదా హియర్ సబ్ట్రాక్టింగ్ 32 ఆన్ బోత్ సైడ్స్. సో మనకి బోత్ సైడ్స్ మనకి 32ని తీసేయండి. దేర్ఫోర్ 68 degrees minus 32 less than 9/5 into C plus 32 minus 32 less than 77 minus 32. So here 68 minus 32, right, 2 పోతే 6, 36 less than 9/5 into C plus 32 minus 32, and the value 0 is less than 77 minus 32. 7 plus 2 పోతే ఇక్కడ మనకి 5, 45. Next after that 36 less than 9C/5 less than 45. Already see that. Scribe మనకి by 5 ఉంది ఇక్కడ మనకి 9C/5. సో ఇక్కడ మనకి డివిజన్లో 5 ఉంది కాబట్టి మనకి మల్టిప్లైయింగ్ విత్ 5 చేయండి. సో టోటల్ ఇక్కడ మనకి మల్టిప్లై విత్ 5 చేస్తే ఇక్కడ మనకి చైన్ ఈక్వాలిటీ మొత్తం మనకి మల్టిప్లైయింగ్ విత్ 5 చేస్తే మనకి 5 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మనకి. Let us see. 5 into 36 less than 5 into 9C/5 is less than 5 into 45. Here 5 get cancelled. Then we are asking 5 into 36 less than 9 to C less than 5 into 45. ఇక్కడ మొత్తం ఇక్కడ మనకి చిన్న ఇక్కడ ఓన్లీ సి మిగలాలి కాబట్టి ఇక్కడ మనకి చిన్న హియర్ సి మిగలాలి కావాలి ఇక్కడ మనకి. సో ఇక్కడ 9C ఉంది కాబట్టి ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ సి మొత్తం 9 ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని 9తో డివిజన్ చేయండి. సో హియర్ డివైడింగ్ విత్ 9 ఆన్ both sides, 9తో డివిజన్ చేయండి. Therefore 5 into 36 divided by 9 less than 9C/9 less than 5 into 45/9. Here 9 ones 9 4s, 9 get cancelled. 5 4s 20 less than C less than 9 ones 9 5s, 5 5s 25. Therefore the range in temperature in degrees Celsius. Now therefore the range in temperature in degree Celsius is in between Celsius is in between Celsius is degree Celsius is in between 20 degrees and 25 degrees centigrade. This is the solution for fifth problem. Now let us see the sixth problem.
let us see the sixth problem is, now here IQ of a person is given by the formula IQ is equal to MEA by CA into 100, where MEA is mental age and CA is chronical age. If AD is less than or equal to IQ is less than or equal to 140 for a group of 12 years old children, find the range of their mental age. So ఇక్కడ ఏం కనుక్కోమని చెప్తాను మనకి, find the range of their mental age. సో ఇక్కడ మనకి ఫర్ సపోజ్ IQ ఆఫ్ ఎ పర్సన్, ఇక్కడ మనకి ఫర్ సపోజ్ మనకి గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్నారు, గ్రూప్ ఆఫ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ 12 years ఓల్డ్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకేమో గ్రూప్ ఆఫ్ 12 years ఓల్డ్ చిల్డ్రన్స్ ఉన్నారు. సో ఆ చిల్డ్రన్స్ అందరికీ మనకి ఐక్యూ టెస్ట్ చేస్తున్నారు. ఐక్యూ టెస్ట్ అంటే ఇక్కడ మనకి పిల్లలకి మనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నారని చెప్పేసి ఐక్యూ టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి హియర్ ఐక్యూ టెస్ట్ చేయడానికి మనకి ఐక్యూ ఫార్ములా ఇచ్చారు. ఏమో ఫార్ములా ఇక్కడ MEA by CA into 100. సో MEA మీన్స్ ఇక్కడ ఉంటారు మనకి మెంటల్ ఏజ్ అండ్ CA ఈజ్ క్రోనికల్ ఏజ్. C అంటే ఇక్కడ మనకి క్రోనికల్ ఏజ్ మీన్స్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ఉంటారో, సో దట్ ఏజ్ ఈజ్ కలిపి మనకి క్రోనికల్ ఏజ్. సో అక్కడ అందరూ ఇక్కడ మనకి ఏ పిల్లలు ఉన్నారు, అక్కడ మనకి అంతా 12 years ఓల్డ్ చిల్డ్రన్స్ ఉన్నారు. సో వారి యొక్క ఏజ్ ఎంత, ఇక్కడ మనకి క్రోనికల్ ఏజ్ ఎంత ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఐక్యూ టెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, మనకి 12 years ఓల్డ్ చిల్డ్రన్స్, 12 years ఓల్డ్ చిల్డ్రన్స్. అక్కడ ఎంతమంది అందరు ఎవరు ఉంటారు, మనకి గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్లో మనకి 12 years ఓల్డ్ చిల్డ్రన్స్ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క క్రోనికల్ ఏజ్ ఎంత ఇక్కడ మనకి 12 years అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం కనుక్కుంటున్నారు, మనకి వాటి యొక్క ఐక్యూ ఇచ్చారు. సో పిల్లల యొక్క ఐక్యూ ఎలా ఉంటుందంటే మనకి ఏదో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 140, 80 లేదా 80 కంటే ఎక్కువ, లేదా 140 కానీ లేదా 140 కంటే తక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఐక్యూ. సో నా టెస్ట్. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు క్రిస్ మూవీ చూసినట్లయితే, క్రిస్ మూవీ హృతిక్ రోషన్, సో ఇక్కడ మనకి స్కూల్లో హీరో చైల్డ్గా ఉన్నప్పుడు సో ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ క్రిస్ మూవీలో. సో ఒకసారి ఆ మూవీ చూడండి, జస్ట్ స్టార్టింగ్లోనే ఆ పిల్లడు చిన్న చైల్డ్గా ఉన్నప్పుడు, హీరో మనకి ఇక్కడ చైల్డ్గా ఉన్నప్పుడు హీరోకి ఐక్యూ టెస్ట్ చేస్తారు. సో అక్కడ 10 members టీచర్స్ కూర్చొని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అలా లెట్ us see the solution is, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఐక్యూ ఇచ్చారు మనకి, ఐక్యూ ఆఫ్ ఏ పర్సన్ దగ్గర మనకి therefore the range of IQ, therefore the solution is first find IQ of a person, IQ of a person, IQ of a person is given by the formula, is మనకి ఏమిచ్చారు ఐక్యూ ఫార్ములా, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MEA by CA into 100, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MEA by CA into 100. సో ఇక్కడ మనకి ఫైనల్ ఇక్కడ ఏం కనుక్కోమని చెప్తున్నారు, ఇక్కడ మనకి MEA కనుక్కోవాలి, మెంటల్ ఏజ్. లెట్ హియర్ తర్వాత అకార్డింగ్ టు ద ప్రాబ్లం, according to the problem, సో దాంట్లో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్రోనికల్ ఏజ్. ఇక్కడ మనకి ఏమవుతుంది క్రోనికల్ ఏజ్ CA ఎంత ఇచ్చారు మనకి, CA ఈజ్ ఈక్వల్ టు 12 years. సో ఇక్కడ మంది పిల్లలందరికీ మనకి 12 years చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి వారి యొక్క ఏజ్ ఎంత ఉంటుంది మనకి 12 years ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఐక్యూ ఎంత ఇచ్చారు మనకి, ఐక్యూ యొక్క రేంజ్ ఎంత ఉంది మనకి 80 is less than or equal to IQ is less than or equal to 140. సో IQ యొక్క రేంజ్ ఎంత ఇచ్చారు మనకి, అక్కడ ప్రాబ్లం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 140 ఇచ్చారు. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు, ఇక్కడ మనకి మెంటల్ ఏజ్. సో ఇక్కడ మనకి IQ ఆఫ్ ద ఫార్ములా ఈజ్ గివెన్. సో IQ ఆఫ్ ద ఫార్ములా ఏంటంటే మనకి హియర్ 80 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు IQ అంటే ఇక్కడ మనకి ఏమి, ఇక్కడ MEA by CA into 100 is less than or equal to 140. Now let us see here 80 is less than or equal to MEA by CA means chronical age. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి క్రోనికల్ ఏజ్ 12 years into
100 is less than or equal to 140. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మనకి ఏమో ఇంటూ 100 ఉందా, సో ఇక్కడ మనకి ఇంటూ 100 ఇంటూ 100 రిమూవ్ కావాలంటే ఏం చేయాలి, మొత్తం ఇన్ఈక్వాలిటీ మొత్తం 100తో డివిజన్ చేయండి. డివైడింగ్ విత్ 100 on both sides. Come to the division madam. 80/100 is less than or equal to MA/12 into మొత్తం ఇక్కడ 100/100 ఈక్వల్ టు మొత్తాన్ని మనం డివైడ్ చేస్తాం 100/100. Now after that is less than or equal to 140/100. సో ఇక్కడ మనకి ఏమన్నా సో ఇక్కడ 10 8s అండ్ 10s క్యాన్సిల్, ఇక్కడ 0. ఇక్కడ 10 14s 10 10s క్యాన్సిల్, 14 10. సో 8/10 is less than or equal to, by here 100 get cancelled. MA/12 is less than or equal to 14/10. అంతే మనకు ఓన్లీ MA మాత్రం ఉంది కాబట్టి 8/12 ఉంది. సో ఇక్కడ మనం by 12 రిమూవ్ అంటే ఏం చేయాలి, మల్టిప్లయింగ్ విత్ 12 on both sides. Here multiplying with 12 on both sides. 12 తో మల్టిప్లైస్ మనకి ఎంత ఇక్కడ, here 12 into 8/10 is less than or equal to, so 12 into MA/12 is less than or equal to 12 into 14/10. మనకి 12 get cancel ఇక్కడ మనకి. let us see. so 2 5s 2 6s 2 5s 2 6s and cancel ఇక్కడ మనకి ఇక్కడ the same 2 5s 2 6s. next 6 8s ఉందంటే మనకి 48 divided by 5 is less than or equal to, MA is less than or equal to 14 6s 84 divided by 5. 84 divided by 5. let us see. 84 divided by 5. సో ఇంత వాల్యూ ఇక్కడ మనకి 48 divided by 500. సో మనకి ఏమో అప్రాక్సిమేట్గా 5 8s 40. తర్వాత మనకి ఎంత ఇక్కడ మనకి 8 ఉంటుంది. సో 5 1s 5 8 48 81 5 40 48. approximately let us see in second. Here therefore 48 divided by 5 9.6 number. Sorry, 9.6. 9.6. We get 948/5 means that we get 9.6 is less than or equal to, MA is less than or equal to 84 something. Here 84 divided by 5. 84 divided by 5 is equal to, we get 16.8. 16.8.
ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి మనకి 16.8. ఇక్కడ మనకేమో ద రేంజ్ ఆఫ్ దేర్ మెంటల్ ఏజ్ అంతే మనకి 9.6 కంటే ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు 9.6 ఆర్ 9.6 కంటే ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు 16.8 ఆర్ 16.8 కంటే తక్కువ ఉంటుంది మనకి. సో చూడండి therefore their mental age is therefore the range of their mental age is between 9.6 and 16.8. Now this is the solution for 6th problem.